మాట్లాడవలసిందిగా కోరుతా ఉన్నాం. మీరు చూస్తా ఉన్నారు ఈ ఉత్సాహం ఎంతగా ఉందో ఈ ప్రాంతంలో. ప్రతి ఒక్కరూ వారి మనసుల్లో నుంచి వచ్చేటువంటి ఆనందం, ఉద్వేగం, విజయ దరహాసం చూస్తా ఉంటే ఎలక్షన్స్ రేపుంటే బాగుండు అనిపిస్తా ఉంది. మీ అందరికీ తెలుసు, మేమందరం గెలవటం అనేది పక్కా. ఇప్పుడు మేము పోరాటం చేస్తున్నది కేవలం మెజారిటీ కోసమే. అది ఎంత అనేది లెక్క పెట్టుకోవటం కోసమే. జగన్మోహన్ రెడ్డి గారు పరిపాలన గురించి మీ అందరికీ తెలుసు. అయితే మొన్న ఒక విలేజ్కి వెళ్ళాను, రాత్రి పర్యటన కోసం కరెంటు తీసివేశారు. నిన్న ఏటుకూరు, నిన్న మా గ్రామంలో ఫ్లెక్సీలు చించేశారు. నేను అడుగుతున్నాను జగన్మోహన్ రెడ్డి గారి గురించి గాని, వాళ్ళ నాయకులను గాని, వాళ్ళ కార్యకర్తలను గాని, అయ్యా మీరంటే ఏదో పులివెందుల పులి సింహం అన్నారే, ఏంటి ఈ పిల్లి చేష్టలు అని అడుగుతా ఉన్నాను. మేము సింహాన్ని సింహంగా ఎదుర్కోవడానికి వచ్చాం, కానీ మీరేమో ఎలాంటి వ్యక్తుల్ని నిలబెడుతున్నారయ్యా అని అడుగుతా ఉన్నాను. పొన్నూరు ప్రజలే అసహించుకునేటువంటి వ్యక్తిని ఎవ్వరు దొరక్క పార్లమెంటుకు పోటీ పెడుతున్నారా అని అడుగుతా ఉన్నాను. ప్రకృతి మీద ప్రేమ లేదు, ఒక భయం లేదు, అన్ని దోచుకుంటున్నారే. అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు, మీరు కేవలం కులాల లెక్కలు వేసి చెక్కులు పెట్టి క్యాండిడేట్లు ఇస్తున్నారా, లేదా వ్యక్తి గుణగణాలను చూసి వాళ్ళు ఈ సమాజంలో ఏమి చేస్తారు, ఈ ప్రజల జీవితాల్లో వెలుగులు పంచుతారా లేదా అని తెలుసుకొని టికెట్లు ఇస్తున్నారా అని అడుగుతా ఉన్నాను. తెలుగుదేశం పార్టీ ఒక వ్యక్తిని నిలబెడుతుంది అంటే కొన్ని వందల రకాలుగా వాళ్ళ గురించి వెరిఫై చేసుకుంటారు. వాళ్ళు జనాలపై పీక్కు తింటారా లేదా ప్రజలకు పూలబాట వేస్తారా అని ఆలోచిస్తారు. మరి మీరు ఎవరు ఎంత ఎక్కువ దోచుకుంటే వారికి ఎలివేషన్లు అసెంబ్లీ నుంచి పార్లమెంట్కి ఇస్తున్నారంటే ఏమిటి మీ సమాజానికి మీరు ఇచ్చేటువంటి సందేశం అని అడుగుతా ఉన్నాను. కాబట్టి మీరందరూ ఆలోచించాలి. కులాల గురించి ఇలా కొట్టుకుంటూ కుళ్ళిపోతూ ఉండాలా, లేకపోతే మీకు అభివృద్ధికి పూలబాట వేసేటువంటి నీతి నిజాయితీ పరులైనటువంటి నాయకులు కావాలా అని మీరు ఆలోచించుకోవాలి. కాబట్టి మీరంతా తెలివైన వారు. గుంటూరు జిల్లా నాయకులు గాని, ప్రజలు గాని ఎంతో రాజకీయంగా చైతన్యవంతమైన వారు. మీరు మొన్న ఒక్కసారి ఏదో ఒక్క ఛాన్స్ అంటే చూద్దాంలే అని ఇచ్చారు. నాకు తెలుసు మీరు ఇవ్వబోయేటువంటి తీర్పు ఎలా ఉంటుందో అని. నేను చూస్తున్నాను, ఆటోల్లో నుంచి కారుల్లో నుంచి తొంగి తొంగి చూసి 2000 సింబల్ ఎలా చూపిస్తున్నారు అంటేనే నాకు అర్థమవుతోంది ఈ రోజు రాబోయే ప్రపంచం ఎంత గట్టిగా ఉండబోతోందో అని. కాబట్టి మీ అందరికీ నా హృదయపూర్వక అభినందనలు, కృతజ్ఞతలు. మళ్లీ వస్తాం, మేమిద్దరము వస్తాం, మీ అభివృద్ధి కోసం పాటుపడతామని మళ్ళీ తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై చంద్రబాబు, జై పవన్ కళ్యాణ్, జై తెలుగుదేశం, జై జనసేన, జై ఆంధ్రావని, జై అమరావతి, జై నరేంద్రన్న, జై పెమ్మసారి. చివరికి అది కూడా ఆయన తీసేస్తున్నారు.